హలో, నేను డాక్టర్ జగన్మోహన్ వర్కల్లా, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, పారామితా హాస్పిటల్స్, హైదరాబాద్. కామన్గా మాకు ఓపీడీ అంటే అవుట్ పేషెంట్కి వచ్చే పిల్లల్లో వాళ్ళ పేరెంట్స్ వరి అయ్యేది ఏంటంటే, డాక్టర్ గారు మా బేబీ చెవు వెనకాల చిన్న మన గ్రౌండ్ నట్, మన పల్లి గింజ లాంటి స్వెల్లింగ్ ఒకటి చూస్తున్నాము. మన నెక్ దగ్గర పల్లి రేంజ్లో సైజులో మేము కొన్ని వాపులు చూస్తుంటాము. చెవు వెనకాల చూసాము, లేదు మన మ్యాండిబుల్ అంటే మన దవడ కింద కానీ స్వెల్లింగ్ లేదు నెక్లో కానీ చూస్తుంటారు. డాక్టర్ గారు ఇవేమైనా ప్రమాదమా అని అడుగుతుంటారు. దోస్ ఆర్ నార్మల్ సర్వైకల్ లింఫ్ నోడ్స్ అంటారు. దట్స్ ద ప్రాసెస్ ఆఫ్ మన నార్మల్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ లో, అంటే ముఖ్యంగా 3 years to 8 years ఏజ్ మధ్య పిల్లల్లో మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంటుంది. ఆ స్టేజ్ లో లింఫాటిక్ గ్లాండ్స్ అంటారు. అంటే అవి మన బాడీలో ఒక పార్టే, మన వైట్ బ్లడ్ సెల్స్ అక్కడ వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటాయి. ఈ బాడీలో ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే అక్కడ వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఆర్ నథింగ్ బట్ స్టోరేజ్ ఆఫ్ మన వైట్ బ్లడ్ సెల్స్. సో అందులో కైల్ అనే ఒక ఫ్లూయిడ్ అనేది ఈ లింఫ్ నోడ్స్ లో మొత్తం బాడీ అంతా పాస్ అవుతూ ఉంటుంది. లింఫ్ నోడ్స్ తో ఎప్పుడు వరి అవ్వాలి అంటే, సైజ్ పెరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఉండే కణితిలు చిన్న చిన్న గడ్డలు లాంటివి అవి సైజ్ పెరుగుతుంది, లేదు నొప్పి ఉంది, థిక్ మ్యాటెడ్ అయిపోయాయి, అతుకుని ఉంటున్నాయి, మల్టిపుల్ ఉన్నాయి, సైజ్ పెరుగుతుంది, నొప్పి ఉంది, అల్సర్ లాగా ఫామ్ అయ్యింది, అలాంటప్పుడు వస్తుంటుంది. సో కామన్ పిల్లలకి అంటే పుట్టిన పిల్లలకి 1 year లోపు సెబోరిక్ డెర్మటైటిస్ ఉంటుంది, అంటే స్కిన్ పైన స్కాల్ప్ పైన అలర్జీ లాగా. అప్పుడు అలా ఉన్నప్పుడు కూడా ఇక్కడ సర్వైకల్ లింఫ్ నోడ్స్ వస్తుంటాయి. సో లింఫ్ నోడ్స్ అనేది బాడీలో కామన్ పార్టే. అది దాని గురించి పెద్దగా వరి అనవసరం లేదు. అది ఎప్పుడు వరి కావాలంటే, సైజ్ పెరుగుతుంది, నొప్పి ఉంది, లేదు మల్టిపుల్ ఉన్నాయి, అతుకుపోతున్నాయి, ఇట్లా అతుకున్నట్టు మ్యాటర్ లాగా ఉన్నాయి, లేదు అక్కడ అల్సర్ ఫామ్ అయింది, పస్ లాగా ఫామ్ అయింది, రెడ్నెస్ వచ్చింది అన్నప్పుడే స్కాన్ చేసుకొని అదేమైనా ఇన్ఫెక్టెడ్ లింఫ్ నోడ్సా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నార్మల్గా వచ్చే చిన్న చిన్న బిల్లలు లాంటివి బాడీలో, ముఖ్యంగా చెవు వెనకాల, లేదు మన నెక్ దగ్గర, లేదు మన మ్యాండిబుల్ దగ్గర వచ్చాయనుకోండి, అవి నార్మల్ లింఫ్ నోడ్స్, నథింగ్ టు వరీ అబౌట్. చిన్న బిల్లలు, గ్రంథులు లాంటివి. అది కుడ్ బి సమ్ ఇరిటేషన్, స్కాల్ప్ ఇరిటేషన్ వల్ల కూడా చెవు వెనకాల వస్తుండొచ్చు. ఒక్కోసారి మన చెవు ఇన్ఫెక్షన్, అంటే మన చెవులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా పెరగొచ్చు, అవి ఎక్కువ మల్టిపుల్ రావచ్చు. సో అవి ఇన్ఫెక్టెడ్ అయినప్పుడే వరి అవ్వాలి. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చుట్టుపక్కల లింఫాటిక్ WBC సెల్స్ వస్తాయి కాబట్టి సైజ్ పెరిగి ఉంటాయి. సో దోస్ ఇండైరెక్ట్లీ ఇండికేట్ ఇన్ఫెక్షన్. ఒక్కోసారి పిల్లలకు కామన్ కడుపు నొప్పి ఉంటుంది. అది బాడీ లింఫ్ నోడ్స్ అనేది బాడీలో ప్రతి చోట్ల ఉంటాయి. కడుపు నొప్పి వస్తుంటుంది, అన్ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్, అన్ఎక్స్ప్లెయిన్డ్ అబ్డామినల్ పెయిన్, వాళ్ళకి కామన్ గా మోషన్ కాన్స్టిపేషన్ ఉంటుంది, మోషన్ హార్డ్ గా పాస్ చేస్తుంటారు. అలాంటి బేబీలు కూడా పొట్ట స్కాన్ చేస్తే మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అని పొట్ట పేగుల మధ్యలో కూడా చూస్తుంటాము. సో లింఫ్ నోడ్స్ అనేది బాడీలో ఒక పార్ట్ లాంటిదే, అందులో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. దాని గురించి వరి అవసరం లేదు. కానీ ఎప్పుడు టెన్షన్ పడాలంటే, సైజ్ పెరుగుతుంది, వాటిలో రెడ్నెస్ వస్తుంది, వాపు వచ్చింది, నొప్పి ఉంది, అల్సర్ ఫామ్ అయింది అంటేనే వరి అవ్వాలి.